హింద్ కమాండోస్ జై హింద్. వెల్కమ్ టు ఆల్ కాంపిటేటివ్ వాళ్ళ అలీ. నా పేరు జహీద్ అలీ. చూసుకోండి ఫ్రెండ్స్, మనకి ఏదైతే అగ్నివీర్ వాయ్ నుండి నాన్ కమాండెంట్ నోటిఫికేషన్ వచ్చిందో దీనికి మనకు రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ రిటర్న్ ఎగ్జామ్కి మనం ప్రిపేర్ అవ్వాలంటే మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ తెలిసి ఉండాలి. ఇప్పుడు మీరు వీడియో ద్వారా వచ్చిన వాళ్ళకు ఎగ్జామ్ ప్యాటర్న్ చెప్పిన రీల్లో ఫస్ట్ ఎవరైనా యూట్యూబ్ నుండి చూస్తున్నారంటే వీళ్ళకి మరి ఎగ్జామ్ ప్యాటర్న్ చెప్తాం. చూసుకోండి ఫ్రెండ్స్, ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే మనకు జస్ట్ 2 స్టేజ్లో ఉంటుంది. అది వచ్చేసి 2 సబ్జెక్ట్సే ఉంటాయి. అది మరి చాలా ఈజీ, ఎక్కువ మార్క్స్ మరి ఉండవు, ఎక్కువ క్వశ్చన్స్ మరి ఉండవు. ఫస్ట్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ ఉంటుంది, తర్వాత వచ్చేసి మనకు జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. ఇంగ్లీష్లో 15 క్వశ్చన్లు వస్తాయి 15 మార్కులకు, జనరల్ నాలెడ్జ్లో 15 క్వశ్చన్లు వస్తాయి 15 మార్కులకు, టోటల్ 30 మార్కులు. 30 నిమిషాలు మనకు టైం ఇస్తారు. ఆ 30 మార్కులు మేము ఎంత రావాలి బ్రో మనము పాస్ అవ్వాలంటే మీకు 15 మార్క్స్ వచ్చినా చాలు. మీకు 15 మార్క్స్ వచ్చిన 15 మార్క్స్ వచ్చినా చాలు, మీరు ఎగ్జామ్లో పాస్ అయిపోతారు. ఒకవేళ మీరు ఎగ్జామ్లో పాస్ అయితే నెక్స్ట్ ఏముంటుందంటే మీకు ఫేజ్ 2లో మీకు ఫిజికల్ టెస్ట్ ఉండడం జరుగుతుంది. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ మీకు ఉండడం జరుగుతుంది. అది తర్వాత మనకు ఏ టాపిక్స్ నుండి మనకు క్వశ్చన్స్ వస్తాయో మనం డిస్కస్ చేసుకున్నాం. చూసుకోండి ఫ్రెండ్స్, మనకు 2 సబ్జెక్టులు ఉంటాయి కదా, జనరల్ ఇంగ్లీషు అండ్ జనరల్ నాలెడ్జ్. ఇది మరి 10th క్లాస్ లెవెల్ బేస్డ్ మీదే మనకు క్వశ్చన్స్ అడుగుతాడు. ఏదో ఇప్పుడు 10th క్లాస్ ఏదైతే మీరు ఒకవేళ 9th 8th 9th 10th టెక్స్ట్ బుక్స్ చదివితే సరిపోతుంది ఈ ఎగ్జామ్స్కి. లేకుంటే మీరు వేరే బుక్స్ కావాలంటే నాకు చెప్పండి, నేను మీకు అన్ని టాపిక్స్ సిలబస్ కవర్ అయ్యేలాగా ఒక 2-3 బుక్లు మీకు సజెస్ట్ చేస్తాను. చూసుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనము 10th క్లాస్ లెవెల్మే మాకు ఎగ్జామ్ వచ్చేసి కండక్ట్ చేస్తారు. ఎందుకంటే దీనికి క్వాలిఫికేషన్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ 10th. మీరు 10th క్లాస్ పాస్ అయితే చాలు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు. చూసుకోండి ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి లాస్ట్ డేట్ ఎప్పుడంటే లాస్ట్ డేట్ వచ్చేసి మీరు 17th ఆగస్ట్ లోపల ఫామ్ ఫిల్అప్ చేసి పోస్ట్ పంపేయండి. మనకు ఒక 2 రోజులు 3 రోజులు ముందే చేసుకోవాలి. మీరు లాస్ట్ డేట్ August 14 అనే అనుకోండి. ఎందుకంటే ఒక 2-3 రోజులు పోస్ట్ అక్కడికి లొకేషన్ చేయడానికి, పోస్టల్ అడ్రస్ వాళ్ళు ఇచ్చిన పోస్టల్ అడ్రస్ లొకేషన్ చేయడానికి జరుగుతుంది. చూసుకుంటే జనరల్ ఇంగ్లీష్ నుండి చూసుకుంటే మనకి ఏమేమి టాపిక్స్ వస్తాయంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్, నౌను, ప్రొనౌను, వర్బ్, అడ్జెక్టివ్, అడ్వర్బ్ నుండి వస్తాయి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుండి వస్తాయి. మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8 ఉంటాయి కదా, 8లో ఎక్కువ దేని గురించి అడుగుతున్నారంటే క్వశ్చన్స్ నౌను, ప్రొనౌను, వర్బ్, అడ్జెక్టివ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఆర్టికల్స్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఆర్టికల్స్ టాపిక్ చిన్నది. ఏ అండ్ ది, డెఫినెట్ ఆర్టికల్, ఇండెఫినెట్ ఆర్టికల్ అని 2 ఉంటాయి. అక్కడ నుండి మనకు క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇంకో నా సజెషన్ ఏమంటే, మీకు కానీ యూట్యూబ్ క్లాసెస్ కావాలంటే కామెంట్లో చెప్పండి, ఇప్పుడు నాకు నాన్ కంబైన్డ్ గురించి కొన్ని యూట్యూబ్ క్లాసెస్ చెప్పబ్రో అంటే నేను ప్లాన్ చేస్తాను. యూట్యూబ్ క్లాసెస్ మరి చెప్పడానికి ప్లాన్ చేస్తాను. తర్వాత టెన్సెస్ చూసుకోండి, టెన్సెస్ నుండి క్వశ్చన్స్ అడుగుతున్నారు. తర్వాత సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ చాలా ఈజీ కాన్సెప్ట్. కొద్దిగా మీరు ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటే మీరు మంచి గెట్టిన్ అయిపోతారు. ఇప్పుడు మీరు రాసే నాన్ కమాండెంట్ ఎయిర్ ఫోర్స్లో ఎగ్జామ్లో. తర్వాత యాక్టివ్ వైజ్, ప్యాసివ్ వైజ్ నుండి క్వశ్చన్స్ అడుగుతారు. తర్వాత డైరెక్ట్ ఇండైరెక్ట్ నుండి క్వశ్చన్స్ మరి రావడం జరుగుతుంది. తర్వాత క్వశ్చన్ ట్యాగ్స్ అండ్ మోడల్స్ నుండి ఈ క్వశ్చన్స్ అడుగుతారు. క్వశ్చన్ ట్యాగ్స్ చాలా ఈజీ. ఏమంటే వీడు నెగిటివ్లో ఇస్తే మనం పాజిటివ్లో మార్చాలి. ఒకవేళ అది క్వశ్చన్ వచ్చేసి పాజిటివ్లో ఉంటే మనం నెగిటివ్లో మార్చాలి. ఇది మరి చాలా ఈజీ. మీకు కానీ వీడియోస్ కావాలంటే చెప్పండి బ్రో, క్లాసెస్ చెప్పు బ్రో అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే నేను ఖచ్చితంగా క్లాసెస్ ప్లాన్ చేయడానికి ట్రై చేస్తా. మీరు సపోర్టివ్గా ఉంటే చాలు. ఫ్రెండ్స్ చూసుకోండి, ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి. తర్వాత సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ నుండి మనకు క్వశ్చన్స్ అడుగుతారు. తర్వాత 1 word సబ్స్టిట్యూషన్ నుండి, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ నుండి క్వశ్చన్స్ అడుగుతారు. తర్వాత ఫ్రేజల్ వర్బ్స్, తర్వాత స్పెల్లింగ్స్. చూసుకోండి, డైరెక్ట్ ఎక్కడెక్కడ రావచ్చు అంటే క్వశ్చన్స్ స్పెల్లింగ్స్ నుండి రావచ్చు, తర్వాత రీడింగ్ కంప్రిహెన్షన్ నుండి రావచ్చు, క్లోజ్ టెస్ట్ నుండి రావచ్చు. చూసుకోండి ఇది. ఇప్పుడు మీకు ఈ టాపిక్లో ఇంపార్టెంట్ టాపిక్ ఏదో చెప్తా. చూసుకోండి, మనకి ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఆర్టికల్స్, తర్వాత సబ్జెక్ట్ అగ్రిమెంట్, తర్వాత మనకు క్వశ్చన్ ట్యాగ్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, తర్వాత 1 word సబ్స్టిట్యూషన్స్, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, తర్వాత
స్పెల్లింగ్స్, వర్డ్ ఫార్మేషన్, రీడింగ్ కంప్రిహెన్షన్, క్లోజ్ టెస్ట్. ఇది మనకు చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్. తర్వాత ఇంకోటి విషయం ఏంటంటే, మీకు కానీ ఏదైతే ఈ సిలబస్ పీడిఎఫ్ కావాలంటే మన వాట్సాప్ ఛానల్లో అండ్ టెలిగ్రామ్లో జాయిన్ అయిపోండి. జాయిన్ అయితే నేను ఈ పీడిఎఫ్ మీకు డైరెక్ట్ అక్కడ సెండ్ చేస్తా. తర్వాత ఫిల్లింగ్ ద బ్లాంక్స్, ఎర్రర్ స్పాటింగ్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. చూసుకోండి ఈ 3 టాపిక్లో మరి ఏది ఇంపార్టెంట్ అంటే ఫిల్లింగ్ ది బ్లాంక్స్ అండ్ ఎర్రర్ స్పాటింగ్ చాలా ఇంపార్టెంట్. చూసుకోండి ఫ్రెండ్స్, మీరు కానీ గ్రామర్ నేర్చుకుంటే ఈజీగా యాక్టివ్ వైజ్, పాజిటివ్ వైజ్ కానీ, టెన్సెస్ కానీ, ఆర్టికల్స్ కానీ, తర్వాత క్వశ్చన్ ట్యాగ్స్ కానీ అవి నేర్చుకుంటే, తర్వాత సబ్జెక్ట్ అగ్రిమెంట్ నేర్చుకుంటే మీరు స్పాటింగ్ ఎర్రర్స్ క్వశ్చన్స్ ఈజీగా విత్ ఇన్ సెకండ్స్లో సాల్వ్ చేస్తారు. తర్వాత సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అండ్ పారాజంబల్స్, ఇది అవసరం లేదు, అంత ఇంపార్టెంట్ కాదు, బట్ అప్పుడప్పుడు క్వశ్చన్స్ అడుగుతారు. తర్వాత జనరల్ నాలెడ్జ్ నుండి చూసుకుంటే మీరు 10th క్లాస్ లెవెల్గా ఉన్న ఏదైనా చదివినా సరిపోతుంది. చూసుకుంటే మన కరెంట్ అఫైర్స్లో మెయిన్గా మనం చదవాల్సింది ఏమంటే డిఫెన్స్ గురించి చదవండి. మన టాపిక్ చూసుకుందాం, ఏమేమి టాపిక్స్ ఉన్నాయి సిలబస్లో అంటే నేషనల్, ఇంటర్నేషనల్, డిఫెన్స్, స్పోర్ట్స్, అవార్డ్స్. దీంట్లో మీరు ఖచ్చితంగా దేన్ని ఫోకస్ చేయండి అంటే డిఫెన్స్ గురించి ఫోకస్ చేయండి. డిఫెన్స్లో ఏదైనా ఎక్సర్సైజ్ జరుగుతాయో దాని గురించి ఫోకస్ చేయండి. ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ ఉంటాయి దాని గురించి. తర్వాత ఎయిర్ ఫోర్స్లో కొన్ని వెపన్స్ ఉంటాయి కదా దాని గురించి. తర్వాత ఎయిర్ క్రాఫ్ట్స్ గురించి అలా కొద్దిగా చదువుకోపోండి చాలు. తర్వాత స్పోర్ట్స్ గురించి చదవండి, కొన్ని అవార్డ్స్ గురించి చదవండి. అదే అవార్డ్స్ మరి మనకు ఏదైతే డిఫెన్స్లో ఇస్తారో ఆ అవార్డ్స్ కొద్దిగా చదివి వెళ్ళండి. తర్వాత కరెంట్ అఫైర్స్ అయిపోయిన తర్వాత మనకు ఇండియన్ హిస్టరీలో మనకు ఫ్రీడమ్ స్ట్రగుల్, మోడర్న్, మిడివెల్, యాన్సెంట్ ఉంటుంది. మీరు దేన్ని ఎక్కువ ఫోకస్ చేయండి అంటే ఫ్రీడమ్ స్ట్రగుల్ని ఫోకస్ చేయండి. ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఫోకస్ చేసిన తర్వాత ఎక్కువ మనకు ఏదైతే వార్స్ ఉంటాయో, ఏవైతే యుద్ధాలు జరిగి ఉంటాయో, మనకు యుద్ధాలు జరిగినాయి చాలా, ఆ యుద్ధాల డేట్లు మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎవరు యుద్ధాలు చేశారు అంటే బ్యాటిల్ ఆఫ్ ప్లాజీ, బ్యాటిల్ ఆఫ్ పానీపత్, అలాంటి యుద్ధాలు జరిగాయి కదా, ఎవరెవరి మధ్యలో జరిగాయో అది కొద్దిగా గుర్తుపెట్టుకో వెళ్ళండి. తర్వాత జాగ్రఫీ నుండి మనకి ఇంపార్టెంట్ ఏమంటే సాయిల్స్ నుండి, మౌంటైన్స్ నుండి, రివర్స్ నుండి క్వశ్చన్స్ అడుగుతాడు. ఇదే చాలా ఇంపార్టెంట్. ఒక టాపిక్లో వచ్చేసి మనకి ఏమేమి ఇచ్చాడంటే ఇండియా అండ్ వరల్డ్, రివర్స్, మౌంటైన్స్, క్లైమేట్, సాయిల్స్. ఇండియన్ పాలిటీ నుండి మీరు ఏం నేర్చుకోబోండి అంటే జస్ట్ ఫండమెంటల్ రైట్స్, కాన్స్టిట్యూషన్ గురించి నేర్చుకోబోండి. అండ్ రైట్స్ అంటే ఏం నేర్చుకోబోండి, పార్లమెంట్ నేర్చుకోబోండి, ప్రెసిడెంట్ అలా నేర్చుకోబోండి. తర్వాత ఎకానమీలో చూసుకుంటే మనకి చాలా ఇంపార్టెంట్ ఏమంటే 5-year ప్లాన్ అని ఒక ఇది ఉంటుందండి. ఇది సిలబస్లో ఇక్కడ వీళ్ళు చాలా ఇంపార్టెంట్. అది పంచవర్ష ప్రయాణికలు ఏదో అంటారు దాన్ని తెలుగులో. ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత బ్యాంకింగ్ గురించి నేర్చుకోబోండి. తర్వాత డిజిటల్ పేమెంట్, ఇది కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా చూసుకొని చదువుకోబోండి. తర్వాత ఆర్బీఐ గురించి కొద్దిగా నేర్చుకోబోండి. ఆర్బీఐ ఎప్పుడు ఫామ్ అయింది? 1934లో ఫామ్ అయింది. దీన్ని ఎప్పుడు నేషనలైజేషన్ చేశారు? 1949లో నేషనలైజేషన్ చేశారు. ఎందుకు దీన్ని నేషనలైజేషన్ చేశారు? మనకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏది దీనిది? తర్వాత ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దీని హెడ్ క్వార్టర్ ఎక్కడుంది? ముంబైలో. అలా కొద్దిగా నేర్చుకోబోండి. తర్వాత జనరల్ సైన్స్ గురించి మీరు ఎక్కువ స్పేస్ గురించి నేర్చుకోబోండి. తర్వాత ఎన్విరాన్మెంట్ గురించి నేర్చుకోబోండి. తర్వాత బయాలజీ. డిఫెన్స్ అవేర్నెస్లో మీరు ఖచ్చితంగా ఇక్కడ నుండి మీకు క్వశ్చన్ రావాల్సిందే. ఖచ్చితంగా ఇక్కడ నుండి ఏం రాస్తుంది? మీకు క్వశ్చన్ వస్తుంది. చూసుకోండి. మీరు ఎక్కువ ఎయిర్ ఫోర్స్ గురించి ఫోకస్ చేయండి. తర్వాత మిజైల్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ గురించి చాలా ఫోకస్ చేయండి. చూసుకోండి ఫ్రెండ్స్, నేను మీకు ఒక వీడియోలో ఒక్కసారి చెప్తా చూసుకోండి. ఇది మనకు ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్ ఏదైతే ఎయిర్ ఫోర్స్ రిలేటెడ్ ఏదైతే డిఫెన్స్ ప్రకారంగా కరెంట్ అఫైర్స్ ఉంటాయో దాన్ని మొత్తంగా ఫోకస్ చేసి నేర్చుకు వెళ్ళండి. తర్వాత ఇంకోటి ఇంపార్టెంట్ ఏమంటే మనకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో రీసెంట్గా ఆర్మీ చీఫ్స్ ఏమన్నారంటే అపాయింట్ అయినారు. వాళ్ళు అపాయింట్మెంట్ అయినారు కదా, వాళ్ళ గురించి ఎవరెవరో ఆర్మీ చీఫ్, ఎవరెవరో నేవీ చీఫ్, ఎవరైతే ఎయిర్ ఫోర్స్ చీఫ్ వీళ్ళు నేర్చుకోవాలండి. తర్వాత ఇంపార్టెంట్ ఒకటి ఉంటుంది సిడిఎస్ చీఫ్ ఎవరో మరి చూసుకువెళ్ళండి. తర్వాత స్టాటిక్ జీకేలో క్యాపిటల్స్, కరెన్సీస్, ఆర్గనైజేషన్స్, పర్సనాలిటీస్, కంప్యూటర్ ఫుల్ ఫామ్స్ చూసుకోండి ఫ్రెండ్స్. మీరు నేర్చుకోవాల్సింది ఏమంటే
క్యాపిటల్స్ గురించి నేర్చుకోండి, అది స్టేట్ కానీ అది కంట్రీస్ కానీ. తర్వాత కొద్ది కంప్యూటర్ ఫుల్ ఫామ్స్ అవన్నీ నేర్చుకోపోండి. కంప్యూటర్ తర్వాత ఫుల్ ఫామ్స్ ఉంటాయి. ఫుల్ ఫామ్స్ ఏముంటాయంటే చూసుకోండి. ఇప్పుడు UNO, UNESCO, తర్వాత WHO అలాంటివి కొన్ని ఫుల్ ఫామ్స్ ఉంటాయి. దాన్ని అబ్జర్వేషన్స్ మరి అంటాము. దాన్ని మీరు నేర్చుకు వెళ్తే మీరు ఏం చేస్తారంటే మీకు ఎగ్జామ్ ఈజీ అయిపోతుంది. చూసుకోండి ఫ్రెండ్స్, మీకు కానీ క్లాసెస్ కావాలి ఈ సిలబస్ ప్రకారంగా నేను ఎయిర్ ఫోర్స్ నాన్ కమాండ్కి ప్రిపేర్ అవుతున్నా అంటే చెప్పండి, మీరు కామెంట్లో చెప్పండి. మీరు కామెంట్లో చెప్తే నేను క్లాసెస్ ప్లాన్ చేయడానికి ట్రై చేస్తా. తర్వాత ఈ PDF ఎక్కడ లభిస్తుందంటే, ఎగ్జామ్ ఏదైతే సిలబస్ PDF ఉందో ఇది ఎక్కడ లభిస్తుందంటే నేను మన టెలిగ్రామ్లో వాట్సాప్ ఛానల్లో సెండ్ చేస్తా. అక్కడ నుండి మీరు ఏం చేయండి అంటే PDF తీసుకోండి. చూసుకోండి ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. జై హింద్ ఫ్రెండ్స్.